ఇది చేయగలం చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదు. ఒక్క మాట అంటే ఒక్క పాయింట్ మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి. ఆఖరకు వాళ్ళు చెప్పుకున్న ఏదో అక్కడక్కడ పాసింగ్ దీనిలాగా చెప్తున్న హామీలన్నా గట్టిగా చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళకి అసలు ఏమి చెప్పడానికి కూడా ఏం లేదు. మొత్తం దివాళా తీశారు. ఎన్నికలుగా నామినేషన్లు ముదులుగా కావడానికి ముందే ఈ అపోజిషన్ నానా అగసాట్లు పడి ముళ్ళు వేసుకుని వాళ్ళు తయారు చేసుకున్న కూటమి అనేది మునిగిపోయింది. ఏమీ లేదు అనేది వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళ యాక్టివిటీస్లోనే బయటపడుతుంది. వాళ్ళు కంప్లీట్ దివాళా తీసిపోయారనేది మా అభిప్రాయం. సార్, ఈ 5 సంవత్సరాల్లో చాలా క్లీన్ అండ్ క్లియర్ ట్రాన్స్పరెంట్ గా వైసీపీ మాకు పాలన చేసి చూపించడం మీరు చెప్తా ఉన్నారు. మరోవైపు జగన్ గారు ఇద్దరు చెల్లెళ్ళు జగన్ గారు క్యారెక్టర్ అసెస్ చేస్తా ఉన్నారు. ఇది రక్తపు మడుగులో నడుస్తున్న ప్రభుత్వం ఎవరు ఓటేది అప్పీల్ చేస్తారు. ఎలా చూస్తారు సార్? నేను ఇంతకుముందు అన్న దాంట్లోనే అనిసింది. వాళ్ళు మొదలు పెట్టిన అందులో ఒకరేమో పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆమె ముందు అక్కడ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు, అక్కడ ఎన్నికలు వచ్చేంత వరకు తెలంగాణ నేను పెట్టిన గడ్డ కాబట్టి అక్కడే నేను పూర్తి ఇది ఉంటానని అక్కడ ఉంది. అక్కడి నుంచి సడన్గా మాయం అయిపోయి ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం అయిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారో ఆ స్టేట్కి నా జీవితం అంకితమని ఎందుకు వదిలేశారో ఆమె ఎక్కడా చెప్పలే, సంజయ్ శివలే. సరే ఏదో ఒక నేషనల్ ఎత్తిపోయి నేషనల్ పార్టీకి ఇక్కడ వచ్చారు కాబట్టి ఆ అజెండా పెట్టుకున్నారంటే వచ్చిన రోజు నుంచి ఈ వ్యక్తిగతమైన దీనిలను తీసుకున్నారు. ఇంకొకరైతే దాన్ని ఏమంటారు మర్డర్కు సంబంధించి అది ఒక్కటి తీసుకుని ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎవరు ఏ అప్పీల్ అయినా చేయొచ్చు, ప్రజలకు విజ్ఞప్తి చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు, స్వేచ్ఛ వాళ్ళకున్నంత వరకు వాడుకుంటారు. కానీ లిమిట్ దాటి కూడా క్యారెక్టర్ అసాసినేషన్కి వెళ్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ రెండు రాంగ్ థింగ్సే, ఈ రెండు తప్పు. కానీ వెనక ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడు. ఆయనకు ఎప్పుడైతే ఏం మాట్లాడడానికి ఏం లేవు, ఆయనకు చెప్పడానికి ఏమీ ఇది లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా ఎదుర్కొనే శక్తి లేక అన్ని మాయలు అయిపోయాక ఆఖరి దీంట్లో ఈ మహిళలు ఇద్దరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళను ముందు పెట్టి వాళ్ళతో కూడా అటాక్ చేయిస్తున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 5 ఏళ్ల వరకు లేని ఇప్పుడు ఎన్నికల సమయంలోనే ఉన్నట్టు ప్రజలకు అప్పీల్ చేసుకుంటూ ఎందుకు వచ్చినారు? ఈ 5 ఏళ్ల పాటు షణ్బమ్మ ఆమె అసలు దీని గురించి మాట్లాడని ఆమె ఎక్కడ ఈరోజు ఉన్నట్టుండి వచ్చి ఎందుకు అంటున్నారు? ఈరోజే రక్తపు దీంట్లో ఇదైపోయిందని ఎందుకు అనగలుగుతున్నారు? ఎట్లా ఏ రకంగా అంటున్నారు? ఏమీ రీజనింగ్ లేదు, ఏమీ లేదు. కేవలం మేము అంటున్నాం కాబట్టి వేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతితో ఆ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో 4 రోజులు రిపీటెడ్ చేసి వాళ్ళకు నేను ఇంతకుముందు అన్నా కదా, నోరెత్తితే చంద్రబాబులో ఫస్ట్ డైలాగ్ వచ్చింది బాబాయి గొడ్డలి. ఎవరు బాబాయి? ఆయన బాబాయి. ఆయన ఏమైనా గొడ్డలతో ఇచ్చేసాడా? అసలు ఏం మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన గతంలో పోనీ సెనిలిటీనో ఓల్డ్ ఏజ్ అనుకుందామంటే అది కూడా కాదు.